ఇప్పుడు బీఆర్ఎస్ అని చెప్పేసి వీళ్ళేం సత్యపూసలు కాదు. ఒకప్పుడు చాలా బెదిరించారు. సూర్యాపేట జిల్లా వాసిని నేను కూడా. సూర్యాపేట మేము ఎట్లా అటు దిగిపోయినామో మాకు తెలుసు అది క్లియర్గా మొత్తం. మా ఊర్లో అయితే బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నంత ఇంకెక్కడ దోచుకోలేదు. మా ఊరికి పక్కనే 2 మండలాలు ఉన్నాయి. మా ఊరు మండలం కావాల్సింది పక్కన 2 మండలాలు ఆనుకొని ఉన్నాయి కాబట్టి మీ ఊరు మండలం చేయలేమని చెప్పేసి అధికారులు ఎప్పుడో చెప్పినారు అది. లేకపోతే పక్కన ఉన్న 2 మండలాలు లేని సంపాదన మా ఊరికి ఉంది. మా ఊర్లో శ్రీరామచంద్రుని ఆలయం ఉంది, ప్లస్ అంగడి ఉంది, సండే అంగడి ఉంటుంది, ఆ పశువుల అంగడి అని చెప్పేసి చాలా పెద్ద అన్నట్టు. ఆ సంపాదన ఎంత అంటే 2 మండలాలు సరిపో వాటికంటే ఎక్కువ అన్నట్టు. అయినా కూడా మా మండలం మా ఊరు అనేది మండలం కాలేదు. అటువంటి మండలానికి బీఆర్ఎస్ నాయకులు వచ్చేసి చాలా అరాచకాలు చేశారు అన్నట్టు. అంతకుముందు అంటే వీళ్ళకు కూడా కాదు, ఇప్పటివరకు ఎవరు వచ్చినా కూడా అంతకుముందు ఉన్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మా ఊరికి కావాల్సిన డెవలప్మెంట్ అనేది చేయలేదు. అంటే నాయకులు అనే వాళ్ళు వచ్చిన వాళ్ళు దోచుకోవడం చేస్తున్నట్టు. సో ఇప్పుడు మాకు ఇది కూడా ఏమైపోయిందంటే ఇది ఒక కామన్ చావు అన్నట్టుగా కనిపిస్తుంది తప్ప అయ్యో పాపమా అనే లెవెల్లో లేదు ఇది. అంతకుముందు వాళ్ళు చేసిందే మేము చూస్తూనే ఉన్నాము. ఇటువంటి కామన్ జరుగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళ చేతిలో కాంగ్రెస్ వాళ్ళ చేతిలో బీఆర్ఎస్ వాళ్ళు హతమవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే లిక్వర్ కేసెస్ అని చెప్పేసి వచ్చిందంట. ఆ గ్యాంగ్ వాళ్ళు టార్గెట్ చేసిన ఈవెన్ ఆ గ్యాంగ్ తీసినా కూడా మనకి ఎక్కువ వచ్చేది కాంగ్రెస్ అని చెప్పి వస్తుంది.